ఒకప్పుడు ఎంతో ప్రసిద్ధి చెంది ఎన్నో తరాల పాటు ఆదరణ పొందిన పుస్తకాలు సైతం కాలగర్భంలో కలిసిపోతున్నాయి. అలా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన పుస్తకాల్లో దశకుమార చరిత్ర ఒకటి. దండిన్ అనే రచయిత సంస్కృతంలో ఈ నవలను రచించారు. ఇది 7 లేదా 8వ శతాబ్దానికి చెందిన పుస్తకంగా తెలుస్తోంది. దీనిని ఆ తర్వాత కాలంలో తెలుగులో దశకుమార చరిత్రము పేరుతో మూలఘటిగా కేతన లేదా కేతన కవి అనువదించారు. అయితే తెలుగులో ఈయన పద్య రూపంలో దీనిని తీసుకువచ్చారు. 12 అధ్యాయాలు 1625 పద్యాలు గల ఈ కావ్యం తెలుగు తొలిదశ సాహిత్యంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. రాజవాహన, సోమదత్త, పుష్పోద్భవ, అపహరవర్మన, అర్ధపాల, ప్రమతి, మిత్రగుప్త, మంత్రగుప్త, విశ్రుత అనే 10 మంది యువకుల సాహస గాథల సమూహమే ఈ దశకుమార చరిత్రము. ఈ పుస్తకం ఇంగ్లీష్ సహా అనేక భాషల్లోనూ అనువాదమైంది.